గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనకి అనలిటికల్ స్కిల్స్లో నెక్స్ట్ యూనిట్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అమ్మా. సో ఇందులో మనకి యావరేజ్, అలాగే రేషియో అండ్ ప్రపోర్షను, టైమ్ అండ్ స్పీడు, డిస్టెన్సు, అంటే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయమ్మా. సో వాటిని బ్రీఫ్గా మీకు చెప్తాను, చూడండమ్మా. ఎక్స్ప్లెయిన్ రేషియో అండ్ ప్రపోర్షన్ అండ్ ఇట్స్ ఫార్ములా. చూడమ్మా, అసలు రేషియో అంటే ఏంటి, ప్రపోర్షన్ అంటే ఏంటి అనేది ఇక్కడ చెప్తున్నాను. చూడమ్మా, ది రేషియో ఆఫ్ టూ క్వాంటిటీస్ ఏ అండ్ బి ఇన్ ది సేమ్ యూనిట్స్. ఆ ఏబి అనేవి ఒకే యూనిట్స్లో ఉండాలమ్మా. మీటర్స్ అయితే మీటర్స్, సెంటీమీటర్స్ అయితే సెంటీమీటర్స్, అలా ఒకే యూనిట్స్లో ఉండాలి. ఈజ్ ది ఫ్రాక్షన్ ఏ బై బి. సో ఏబి అనే టూ క్వాంటిటీస్ యొక్క రేషియోని ఏ బై బి కింద ఎక్స్ప్రెస్ చేస్తామమ్మా. ఆ ఏ బై బిని ఎలా కూడా రాస్తాము అంటే, వీ రైట్ ఇట్ యాజ్ A:B. సో ఈ A:B మనం రేషియో అని పిలుస్తామమ్మా. సో ఇన్ ది రేషియో A:B వీ కాల్ ఏ యాజ్ ది ఫస్ట్ టర్మ్. సో ఈ A:Bలో ఈ ఏని ఫస్ట్ టర్మ్ ఆర్ యాంటిసిడెంట్ అని, అండ్ బి ది సెకండ్ టర్మ్ ఈజ్ కాల్డ్ కాన్సీక్వెంట్. సో ఈ A:Bలో ఏని యాంటిసిడెంట్ అని, బిని కాన్సీక్వెంట్ అని, ఇది ఫస్ట్ అని, ఇది సెకండ్ టర్మ్ అని పిలుస్తామమ్మా. సో ఫర్ ఎగ్జాంపుల్, ది రేషియో 5:9 రిప్రజెంట్స్ 5/9. సో 5:9 అన్న 5/9 అనే ఫ్రాక్షన్ అన్న ఒకటేనమ్మా. ఇన్ దిస్ యాంటిసిడెంట్ ఈజ్ 5 అండ్ కాన్సీక్వెంట్ ఈజ్ 9. సో దట్ ఈజ్ అబౌట్ రేషియో అమ్మా. ఇప్పుడు ప్రపోర్షన్ గురించి చెప్తున్నాను చూడమ్మా. ఎగ్జాంపుల్ ఇస్తున్నారు చూడు. ప్రపోర్షన్ ఎగ్జాంపుల్లో అయితే మీకు క్లియర్గా అర్థమవుతుందమ్మా. 4:5 ఈజ్ ఈక్వల్ టు 8:10 ఈజ్ ఈక్వల్ టు 12:5. అలా 3 రేషియోస్ ఈక్వల్ అని కానీ, లేకపోతే 2 రేషియోస్ 4:6 ఈజ్ ఈక్వల్ టు 2:3 ఇలా ఈక్వల్గా కానీ ఉంటే ఆ ఈక్వాలిటీ ఆఫ్ రేషియోస్నే మనం ప్రపోర్షన్ అని అమ్మా. ఇక్కడ చూడమ్మా, క్లియర్గా చెప్తున్నాడు. ది ఈక్వాలిటీ ఆఫ్ 2 ratios ఈజ్ కాల్డ్ ప్రపోర్షన్. సో రేషియోస్ యొక్క ఈక్వాలిటీనే మనం ప్రపోర్షన్ అని అంటామమ్మా. సో దట్ ఈజ్ అబౌట్, దిస్ ఈజ్ అబౌట్ రేషియో అండ్ దిస్ ఈజ్ అబౌట్ ప్రపోర్షన్. సో ఆ పాయింట్స్ అలా నేర్చుకోండి అమ్మా, ఎనఫ్ సరిపోద్దమ్మా. సో అలాగే ఈ యూనిట్లో ఉన్న ఎనదర్ వన్ ఏంటంటే యావరేజ్ అండ్ ఇట్స్ ఫార్ములా అమ్మా. అసలు యావరేజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఆ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి అని అంటే ఇదమ్మా, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇప్పుడు 1, 2, 3, 4 అని 4 నెంబర్స్ ఇచ్చారనుకుందామమ్మా. ఈ 4 నెంబర్స్ యొక్క యావరేజ్ అడిగారనుకోమ్మా, ఈ ఇచ్చిన నెంబర్స్ని అన్నీ కలిపేసి 1 + 2 + 3 + 4 అని కలిపేసి బై, అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఇచ్చిన అబ్జర్వేషన్ వాల్యూస్ని యాడ్ చేయడం, బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, ఎన్ని వాల్యూస్ అయితే ఇచ్చారో ఆ బై చేయడం. ఇక్కడ 1 అనేది ఒక వాల్యూ, 2 అనేది అనదర్ వాల్యూ, 3 అనేది అనదర్ వాల్యూ, 4 అనేది అనదర్ వాల్యూ. అలా ఇక్కడ టోటల్గా 4 వాల్యూస్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఈజ్ ఆర్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈజ్ 4. సో అన్ని వాల్యూస్ని యాడ్ చేసి బై ఎన్ని నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇస్తే ఆ వాల్యూని తీసుకుని దాన్ని సింప్లిఫై చేస్తే వచ్చే వాల్యూనే మనం యావరేజ్ ఆఫ్ ది గివెన్ డేటా, అండ్ దిస్ ఈజ్ ది ఫార్ములా ఫర్ యావరేజ్ అని చెప్తామమ్మా. నెక్స్ట్ టైము, డిస్టెన్సు, ఫార్ములా. సో టైంకి అంటే ఈ పాయింట్ గురించి ఏం ఆలోచించుకున్నామా, యావరేజ్ ఫార్ములా తర్వాత టైము, డిస్టెన్స్, ఫార్ములా. అసలు టైంకి, డిస్టెన్స్కి, స్పీడ్కి ఉన్న రిలేషన్ ఏంటంటే యాక్చువల్గా ఉన్న ఫార్ములా ఇదమ్మా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో దాన్నే కావాలంటే టైంని ఇక్కడ తీసుకెళ్ళి స్పీడ్ని ఇక్కడ తీసుకొచ్చి టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడు, దాన్నే కావాలంటే క్రాస్ మల్టిప్లై చేసి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం అని రాసుకోవచ్చమ్మా. అంటే ఇక్కడ రాసిన 3 కండిషన్స్ ఒకటే ఫార్ములా. మనకి డిస్టెన్స్ కావాలితే డిస్టెన్స్ కింద రాసుకోవచ్చు, టైం కావాలితే టైం కింద రాసుకోవచ్చు, స్పీడ్ కావాలితే స్పీడ్గా రాసుకోవచ్చు. సో స్పీడ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం అని ఏదో ఒక ఫార్ములాని, ఈ 3 ఫార్ములాస్కి సంబంధించి ఏదో ఒక ఫార్ములా నేర్చుకుంటే దాన్ని బట్టి ఏది కావాలంటే అదే మనం తీసుకురావచ్చమ్మా. ఇక్కడ ఇచ్చిన ఈ వాల్యూస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. అవి చూడండి అమ్మా, ఎక్కడైనా కిలోమీటర్స్ పర్ అవర్ వాల్యూ ఉందనుకోండి అమ్మా, లేకపోతే 10 కిలోమీటర్స్ పర్ అవర్ అనేది ఉందమ్మా, దాన్ని మీటర్స్ పర్ సెకండ్లో మార్చాలి అని అంటే, సో x కిలోమీటర్స్ పర్ అవర్ అనే వాల్యూని మీటర్ పర్ సెకండ్లో మార్చాలంటే
ఆ ఎక్స్ వాల్యూని 5/18తో మల్టిప్లై చేస్తే సరిపోద్దాం. అంటే ఒక వాల్యూని 5/18తో మల్టిప్లై చేస్తే, అంటే కిలోమీటర్స్ పర్ అవర్ వాల్యూని 5/18తో మల్టిప్లై చేస్తే ఇట్ కెన్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ ది మెజర్స్ ఆఫ్ మీటర్ ఫర్ సెకండ్. అదే మళ్ళీ చూసుకున్నాము, ఒక మీటర్ ఫర్ సెకండ్ వాల్యూని కిలోమీటర్ ఫర్ అవర్లో మార్చాలంటే ఈ ఎక్స్ వాల్యూని 18/5తో మల్టిప్లై చేయడం ద్వారా వీ కెన్ కన్వర్ట్ మీటర్ సెకండ్ మెజర్స్ ఇంటూ కిలోమీటర్స్ ఫర్ అవర్. సో ఈ రెండు రివర్స్ ఫార్ములాస్ అమ్మా. కిలోమీటర్ ఫర్ అవర్స్ని మీటర్ ఫర్ సెకండ్తో మార్చాలంటే దీంతో మల్టిప్లై చేయాలి. మీటర్ ఫర్ సెకండ్స్ని కిలోమీటర్ ఫర్ అవర్స్లో మార్చాలంటే ఈ వాల్యూతో మల్టిప్లై చేయాలి. అవి 2 పాయింట్స్ అమ్మా, ఇంపార్టెంట్ పాయింట్స్. అవన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి యాక్చువల్లీ ఈ యూనిట్ నుంచి వచ్చే సమ్స్ ఎలా ఉంటాయి అనేది ఇక్కడ చెప్తున్నాను చూడండి అమ్మా. ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50. 30కి 50కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా. యాక్చువల్గా ప్రైమ్ నెంబర్ అంటే ఇప్పుడు 2 ఈజ్ ఏ ప్రైమ్, 3 ఈజ్ ఏ ప్రైమ్, 5 ఈజ్ ఏ ప్రైమ్, 7 ఈజ్ ఏ ప్రైమ్ అంటున్నాం. సో ప్రైమ్ నెంబర్ అంటే అమ్మా ఆ నెంబర్కి ఆ నెంబరు అండ్ 1 అనే మల్టిపుల్స్ తప్ప, అంటే ఏ నెంబర్ ఇట్ సెల్ఫ్ ఎక్సెప్ట్ ది 1. అంటే 1 అనేది ప్రతిదానికి మల్టిపుల్గా ఉంటుందమ్మా. సో 1కి 7 ఉందమ్మా. ఈ 7 అయితే 7తో డివిజిబుల్ అవుతుంది, లేదు అంటే 1తో డివిజిబుల్ అవుతుందమ్మా. ఆ నెంబర్ని మల్టిపుల్స్ ఆఫ్ 1 అండ్ ది నెంబర్ ఇట్ సెల్ఫ్ కింద మాత్రమే ఎక్స్ప్రెస్ చేయగలిగితే అలాంటి నెంబర్ని మనం ప్రైమ్ నెంబర్ అని అంటామమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 30 and 50. 30కి 50కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ యొక్క యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా. ఇప్పుడు 30 అనేది ప్రైమ్ నెంబర్ కాదమ్మా. 31 అనేది 31 into 1 అని ఎక్స్ప్రెస్ చేయగలం తప్ప 31ని డివైడ్ చేసే నెంబర్ లేదు కాబట్టి 31 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అమ్మా. 32 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది, 33 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది, 34 అనేది కూడా డివిజిబుల్ అవుతుందమ్మా, 35 5తో డివిజిబుల్ అవుతుంది, 36 6తో డివిజిబుల్ అవుతుంది, 37 ఈజ్ ఏ డస్ నాట్ డివిజిబుల్ బై ఎనీ ఆఫ్ ది నెంబర్స్. సో 37 ఈజ్ ఏ ప్రైమ్. అలాగే 41 ఈజ్ ఏ ప్రైమ్, 43 ఈజ్ ఏ ప్రైమ్, 47 ఈజ్ ఏ ప్రైమ్. సో బిట్వీన్ 30 and 50 దీస్ ఆర్ ఓన్లీ ది నెంబర్స్ డస్ నాట్ డివైడెడ్ బై సమ్ అదర్ వాల్యూస్ ఎక్సెప్ట్ 1 అండ్ ది నెంబర్ ఇట్ సెల్ఫ్. సో అలాంటి నెంబర్స్ మనం ప్రైమ్ నెంబర్స్ అని అంటాం కాబట్టి 30కి 50కి మధ్యలో ఈ ప్రైమ్ నెంబర్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అయినాయి కాబట్టి వాటి యొక్క యావరేజ్ అంటే ఏంటంటే అమ్మ ఈ అన్ని నెంబర్స్ యొక్క సమ్ము, అంటే 31 + 37 + 41 + 43 + 47 బై అవి ఎన్ని ఉన్నాయి 1 2 3 4 5 5తో డివిజిబుల్ అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై 5తో చేస్తే it is equal to 39.8. So this is the required average of the given question. So 30కి 50కి మధ్యలో ఉండే ప్రైమ్ నెంబర్స్ని ఐడెంటిఫై చేసి ఆ నెంబర్స్కి యావరేజ్ ఫార్ములాని అప్లై చేస్తే వచ్చే వాల్యూ 39.8 అమ్మా. సో ఇది క్యాలిక్యులేషనే మీరు చేసుకోవచ్చమ్మా. నెక్స్ట్ వన్ చూడండి, ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 40 న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ యొక్క యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారమ్మా. సో సింపుల్గా 40 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి అసలు 40 న్యాచురల్ నెంబర్స్ని సమ్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్ కదా, అలా సమ్ చేయడానికి ఫస్ట్ ఎన్ న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా అమ్మా. ఇప్పుడు 1 to 10 న్యాచురల్ నెంబర్ సమ్ యాడ్ చేయాలనుకోండి అమ్మా, n 10 తీసుకుని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే, అంటే ఇక్కడ ఫార్ములా ఏంటంటే n into n plus 1/2 ఈజ్ ది ఫార్ములా ఫర్ ఫైండింగ్ ది n న్యాచురల్ నెంబర్స్. ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్, ఆ n 100 తీసుకుంటే 100 ఫైండ్ అవుట్ చేయొచ్చు, 1000 తీసుకుంటే 1000 ఫైండ్ అవుట్ చేయొచ్చు, లేకపోతే 20 తీసుకుంటే 20 నెంబర్స్ యొక్క సమ్ అయినా ఈ ఫార్ములాని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు 40 న్యాచురల్ నెంబర్స్ ఉన్నారు కాబట్టి n 40 తీసుకుని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే 40 ఫస్ట్ 10 న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్ 820 అమ్మ. అంటే ఇది సమ్ ఆఫ్ ఆల్ అబ్జర్వేషన్స్ అనే కాన్సెప్ట్, అంటే ఆ కండిషన్ని ఫైండ్ అవుట్ చేసినట్టు 820 వాల్యూ ప్రకారం.
సో మనకి యావరేజ్ ఫార్ములా ఏంటి? సమ్ ఆఫ్ ఆల్ ది న్యాచురల్ నెంబర్స్ బై నెంబర్ ఆఫ్ వాల్యూస్ కదా, అది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ కదా. సో ఈ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి 40 కాబట్టి సమ్ ఆఫ్ ఆల్ ది అబ్జర్వేషన్స్ వాల్యూ అయిన 820ని 40తో డివైడ్ చేస్తే వీ గెట్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 40 అండ్ న్యాచురల్ నెంబర్స్ యాజ్ 20.5 అన్నమాట. సో సింపుల్గా ఎన్ని ప్రాబ్లమ్స్లోని యూజ్ చేసింది ఏంటి అని అంటే యావరేజ్ కాన్సెప్ట్ అంతేనమ్మా. ఇది చూడమ్మా ఎలా అడిగాడో, ఫైండ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 7. 7తో మల్టిపుల్ అయ్యే ఫస్ట్ 20 నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేసి వాటి యొక్క యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇప్పుడు సింపుల్, 7తో మల్టిప్లై అయ్యేవి 7, 14, 21, 28 అలా 7 యొక్క మల్టిపుల్స్. సో అవన్నీ క్లియర్గా రాయనవసరం లేకుండా ఇక్కడ లాజికల్గా రాస్తాం చూడమ్మా. ఇక్కడ 1 + 2 + 3 + 4 + and so on + 20 అని తీసి అని రాసి ఆ అన్ని నెంబర్స్ని ఇంటూ 7 చేసాం అనుకోండి అమ్మా. 7 × 1 7, 7 × 2 14, 7 × 3 21, అలా 7 × 20 140. దీస్ ఆర్ ఆల్ ది నెంబర్స్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 7. సో అలాంటి 20 మల్టిపుల్స్ ఆఫ్ 7ని మనం సింపుల్గా 1 to 20 రాసేసి ఇంటూ 7 చేసేస్తున్నాం. అంటే ఈ న్యూమరేటర్ వాల్యూ ఏమవుతుందంటే ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 7 వాల్యూస్ని మనం లాజికల్గా ఎక్స్ప్రెస్ చేసేసి ఆ మల్టిపుల్స్ 20 తీసుకున్నాం కాబట్టి ఇదేమో సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అవుతుంది, ఇదేమో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 20 కాబట్టి బై 20 అసి ఆ యావరేజ్ ఫార్ములా ప్రకారం సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనే కాన్సెప్ట్ రాసామమ్మా. సో ఇట్ ఈజ్ ఈక్వల్ టు 7 × 20 × 20 + 1/2 by 20. సో సింప్లిఫై చేస్తే వీ గెట్ 73.5 యాజ్ ది యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 20 మల్టిపుల్స్ ఆఫ్ 7 అవుతుందన్నమాట. సో ఇక్కడ యావరేజ్ కాన్సెప్ట్ని మనం డిఫరెంట్ వేస్లో ఉపయోగిస్తున్నామమ్మా. చూడండి నెక్స్ట్ ఏం అడుగుతున్నారు, ది యావరేజ్ ఆఫ్ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ ఈజ్ 27. ఫైండ్ ది లార్జెస్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్. ఇప్పుడు 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ యొక్క యావరేజ్ ఇచ్చారమ్మా 27 అని. అయితే ఆ 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ న్యాచురల్ నెంబర్స్లో లార్జెస్ట్ నెంబర్ ఏది అని అడుగుతున్నారమ్మా. సో ఇలాంటి సమస్యను మనం సాల్వ్ చేయడానికి ఇనీషియల్గా నెంబర్స్ని మనం సమ్ అన్నోన్ వాల్యూతో క్రియేట్ చేసుకోవాలమ్మా. ఇప్పుడు 4 కాన్సిక్యూటివ్ ఈవెన్ నెంబర్స్ని తీసుకోవడానికి మనం ఇలా తీసుకుంటున్నామమ్మా. ఆ నెంబర్స్ ఆర్ ఫస్ట్ నెంబర్ ఈజ్ ఎక్స్. సో నెక్స్ట్ ఈవెన్ నెంబర్ అంటే ఈ ఎక్స్ వాల్యూకి 2ని యాడ్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ ఈవెన్ నెంబర్ అంటే ఈ ఎక్స్ వాల్యూకి 4 యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈవెన్ నెంబర్ అంటే ఈ ఎక్స్ వాల్యూకి 6కి యాడ్ చేసుకోవాలి. సో అలాగా x + 2 x + 4 x + 6 ఆర్ ది కాన్సిక్యూటివ్ 4 ఈవెన్ నెంబర్స్ అని తీసుకున్నామమ్మా. సో వాటి యొక్క యావరేజ్ ఫార్ములా ప్రకారం యావరేజ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. అంటే సమ్ ఆఫ్ ఆల్ దీస్ అబ్జర్వేషన్స్ బై అవి 4 కాబట్టి బై 4. ఆ యావరేజ్ ఎంతకి ఈక్వల్ అంట ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం దిస్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు 27 కాబట్టి దట్ యావరేజ్ ఫార్ములాని ఈక్వేట్ టు 27 చేస్తామమ్మా. సో ఈక్వేట్ టు 27 చేసి ఈ న్యూమరేటర్లో వాల్యూస్ అన్ని యాడ్ చేసి బై 4 ఈజ్ ఈక్వల్ టు 27కి ఈక్వేట్ చేసాము. క్రాస్ మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫై చేస్తే we get x value as 24. So in this x is nothing but starting number, but largest number అడిగాడు కాబట్టి x + 6 అంటే 24 + 6 30 is the largest even number among these 4 consecutive even numbers. సో ఇక్కడ మనం తీసుకున్న ఈ 4 consecutive even numbersలో లార్జెస్ట్ నెంబర్ అనేది ఎంత అవుతుందమ్మా? లార్జెస్ట్ నెంబర్ ఈజ్ 30 అవుతుందమ్మా. Next, there are 2 sections A and B of a class consisting of 36 and 44 students respectively. If the average weight of section A is 40 kgs and that of section B is 35 kgs, find the average weight of the whole class. సో ఇప్పుడు క్లాస్లో అంటే యాక్చువల్గా 2 సెక్షన్స్ ఉన్నాయమ్మా ఒక క్లాస్కి. సో ఏ అనే సెక్షన్, బి అనే సెక్షను. ఏ అనే సెక్షన్లో 36 స్టూడెంట్స్, బి అనే సెక్షన్లో 44 స్టూడెంట్స్ ఉన్నారమ్మా. ఇఫ్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ సెక్షన్ ఏ అంటే ఏ అనే సెక్షన్లో ఉండే స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ 40గా, బి అనే సెక్షన్లో ఉండే స్టూడెంట్స్ యొక్క యావరేజ్ ఏజ్ 35గా ఉందమ్మా.
అయితే ఫైండ్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ హోల్ క్లాస్, టోటల్ ఆ క్లాస్ సంబంధించిన 2 సెక్షన్స్లో ఉన్న టోటల్ స్టూడెంట్స్కి యావరేజ్ వెయిట్ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారమ్మా. సింపుల్ అమ్మ, టోటల్ వెయిట్ ఆఫ్ స్టూడెంట్స్ అసలు ఆ సెక్షన్లోని ఈ సెక్షన్లోని కలిపి ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 36 ఇక్కడ 44 కాబట్టి ఆ రెండు మొత్తం సెక్షన్ యొక్క స్టూడెంట్స్ కావాలంటే క్లాస్ యొక్క స్టూడెంట్స్ కావాలంటే ఆ 2 సెక్షన్స్లో స్ట్రెంత్తో కలిపేస్తే 80 స్టూడెంట్స్ వచ్చారమ్మా. ఇప్పుడు యావరేజ్ ఆఫ్ ఏ క్లాసు ఎంత ఉన్నారమ్మా, యావరేజ్ వెయిట్ ఆఫ్ సెక్షన్ ఏ ఈజ్ 40. అందుకని అందులో ఉన్న 36 స్టూడెంట్స్ని 40తో మల్టిప్లై చేసి బి అనే సెక్షన్లో ఉన్న 44 స్టూడెంట్స్ని ఈ 35తో మల్టిప్లై చేస్తున్నామమ్మా. అంటే యావరేజ్ వెయిట్తో ఆ సెక్షన్లో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్ని మల్టిప్లై చేస్తే 36 × 40 + 44 × 35 వచ్చిందమ్మా. దాన్ని సింప్లిఫై చేస్తే ఓవరాల్ కేజీస్ 2980 వచ్చిందమ్మా. ఇప్పుడు టోటల్ సెక్షన్ అయిపోయింది, అంటే క్లాస్లో ఉన్న 2 సెక్షన్స్ని యాడ్ చేసేసాం, ఆ 2 సెక్షన్స్లో ఉన్న 2 యావరేజ్ వాల్యూస్ని కూడా మల్టిప్లై చేసి యాడ్ చేసేస్తే వచ్చిన ఈ వాల్యూని మనం ఇది టోటల్గా 2 సెక్షన్స్లోని కలిపి ఓవరాల్ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ యొక్క యావరేజ్ వెయిట్ వచ్చిందమ్మా. సో ఇప్పుడు మనం సెక్షన్ యొక్క యావరేజ్ వెయిట్ కావాలి కాబట్టి, అంటే 2 క్లాస్ని కలిపేగా వచ్చిన యావరేజ్ వెయిట్ కావాలి కాబట్టి ఈ వెయిట్ బై ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత 80. సో ఆ టోటల్ వెయిట్ని ఈ 80తో డివైడ్ చేస్తే వీ గెట్ ది యావరేజ్ వెయిట్ ఆఫ్ టోటల్ క్లాస్. ఇప్పుడు మనకి ప్రాబ్లంలో ఇండివిజువల్గా డిఫరెంట్ సెక్షన్స్కి వెయిట్స్ వాటికి యావరేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఓవరాల్ యావరేజ్ వెయిట్ ఆఫ్ ది హోల్ క్లాస్ అవుతుందమ్మా. నెక్స్ట్ చూడండి, 9 persons went to a hotel for taking their meals. 8 of them spent ₹12 each on their meals, and the 9th spent ₹8 more than the average expenditure of all the 9. Then what was the total money spent by them? చూడమ్మా, 9 members హోటల్కి భోజనం చేయడానికి వెళ్తే 8 of them spent ₹12 each on their meals. ఒక్కొక్కళ్ళు ₹12 స్పెండ్ చేశారంటమ్మా, ఒక్కళ్ళు తప్ప. 9th person మాత్రం స్పెండ్ ₹8 మోర్ దాన్ ది యావరేజ్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఈ 8 మెంబర్స్ స్పెండ్ చేసిన యావరేజ్ ఎక్స్పెండిచర్ మీద ₹8 ఎక్సెస్ స్పెండ్ చేశారంటమ్మా ఎవరు, 9th person. అయితే ఇక్కడ మనం ఏమడుగుతున్నారు, వాట్ వాజ్ ది టోటల్ మనీ స్పెండ్ బై దెమ్. సో మొత్తంగా 9 మెంబర్స్తో కలిపి టోటల్గా స్పెండ్ చేసిన అమౌంట్ ఎంత అని అడుగుతున్నారమ్మా. సో ఇలాంటివి ఫైండ్ అవుట్ చేయడానికి ఈ యావరేజ్ కాన్సెప్ట్ అనేది బాగా ఉపయోగపడుతుందమ్మా. చూడమ్మా, లెట్ ది యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆల్ ది 9 persons అనేది ఇనీషియల్గా ఎక్స్ అని తీసుకుంటున్నానమ్మా. అంటే అదే మనం ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ. ఇప్పుడు 12 persons 8 persons స్పెండ్ చేసిన అమౌంట్ ₹12 అమ్మా. బట్ టోటల్ అంటే ఈ 12 persons అందరూ కలిపి స్పెండ్ చేసిన అమౌంట్ ఎక్స్ కన్నా ఈ 9th person స్పెండ్ చేసిన అమౌంట్ ఎంత, ₹8 కాబట్టి ఎక్స్ ప్లస్ 8 అంటే ఎక్స్ అమౌంట్కి 8 అమౌంట్ని ఎక్సెస్ ఆ 9th person స్పెండ్ చేశాడు కాబట్టి 12 × 8 + x + 8 అనేది ఓవరాల్గా 9 persons కలిపి స్పెండ్ చేసిన అమౌంట్ అమ్మా. అంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 9x. సో ఈ కండిషన్ కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసుకోగలిగితే వీ కెన్ గెట్ ది వాల్యూ ఆఫ్ ఎక్స్. సో లెట్ ది యావరేజ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఆల్ ది 9 persons బి ఎక్స్. ఇది టోటల్ అమౌంట్ కాదమ్మా, యావరేజ్ ఆఫ్ ఆల్ ది 9. సో ఆ యావరేజ్ 9తో మల్టిప్లై చేస్తే వచ్చే వాల్యూ అనేది ఆ యావరేజ్కి +8 యాడ్ చేసి ప్లస్ ఎవ్రీ 8 persons స్పెండ్ చేసిన ₹12 అమౌంట్ని కూడా మల్టిప్లై చేసి ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చే వాల్యూ టోటల్ అమౌంట్ ఆఫ్ 9 persons స్పెండ్ చేసిన అమౌంట్కి ఈక్వల్ అని తీసుకున్నాము. సో ఇక్కడ తర్వాత సింప్లిఫికేషన్ అమౌంట్ 12 8 96 ప్లస్ x + 8 = 9x. సో ఇవన్నీ యాడ్ చేస్తే 104 + x = 9x. సో
8x is equal to 104 and x is equal to 104/8, and if you simplify that we get 13. సో ఎక్స్ అంటే ఏంటంటే యావరేజ్గా ఒక్కొక్క పర్సన్ స్పెండ్ చేసిన అమౌంట్ 13 రూపీస్ అవుతుందమ్మా. సో టోటల్ మనీ స్పెండ్ ఏమవుతుందంటే ఈ 9 ఇంటూ ఎక్స్ అంటే 9 ఇంటూ 13 అంటే ఓవరాల్గా మల్టిప్లై చేస్తే వీ గెట్ 117 రూపీస్ అనేది ఆ టోటల్గా 9 పర్సన్స్ హోటల్కి వెళ్ళి మీల్స్ కోసం ఎక్స్పెండిచర్ అంటే మీల్స్ కోసం స్పెండ్ చేసిన అమౌంట్ అవుతుందమ్మా. సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.